ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఈ విషయం చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ప్రతి ఒక్క మిత్రులు కూడాను తెలుసుకుని ఉండాలి. సెకండ్ వన్ వచ్చేలకి కంపెనీ విజన్. అసలు ఈ కంపెనీ విజన్ ఏంటి? ఈ కంపెనీ దేనికోసం పెట్టారు? చైన్ మార్కెటింగ్ చేయడానికి పెట్టారా, లేకపోతే డబ్బుల్ని రొటేట్ చేయడానికి, మనీ స్కీమ్స్ రన్ చేయడానికి పెట్టారా, లేకపోతే కొన్ని రోజులు డబ్బులు దండుకొని వెళ్ళిపోవటానికి పెట్టారా? దేనికి కంపెనీని స్థాపించారు? దేనికి కంపెనీని పెట్టడం జరిగింది అనేది అవతల వ్యక్తుల మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి ఇన్కమ్ అనేది ప్రజెంట్ నవ్వే డేస్ లో మనకి రాష్ట్రపతికి కూడా లేనటువంటి శాలరీ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. నెలకి 15 లక్షల రూపాయలు ఒక ఐడి మీద తీసుకునేటటువంటి అవకాశం మన దగ్గర ఉంది. అలా ఒక్క పర్సన్ కి 3 ఐడీలకి 45 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకునే అవకాశం మన కంపెనీలో ఉంది. ఒక్క నెలకి 45 లక్షల రూపాయలు అంటే ఇది సాధ్యమా? ఇది కంపెనీ ఇస్తుందా, ఎగ్గొడుతుందా, ఏం చేస్తుంది? మనం ఏం చేస్తే ఇందులో ఇంత డబ్బులు వస్తున్నాయి? అసలు ఏం చేసి ఇస్తున్నాడు కంపెనీ వాడు ఇన్ని డబ్బులు మనకి? చాలా మంది మేము ప్రజెంటేషన్కి వెళ్తున్నాము, వాళ్ళ ఐడీస్ రావట్లేదని అంటే అందరూ ప్లాన్ బాగుందంటారు. మన ప్లాన్ లో వేలెత్తి చూపడానికి మైనస్లు ఉంటే కదా, మైనస్లే లేని ప్లాన్ మనది. ఇలాంటి మైనస్లు లేని ప్లాన్లో వాళ్ళు వేలెత్తి చూపటానికంటూ ఏమీ ఉండదు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఐడి ఎక్కడ ఆగుతుందంటే ఈ ప్రశ్నల దగ్గరే ఆగిపోతుంది అన్నమాట. ఇవి గనక వాళ్ళకి మీరు క్లియర్ గా తెలియచెప్పగలిగితే 100% ఐడి అనేది మీకు రావటం జరుగుతుంది. అతను వేయటం లేట్ అయినా కానీ ఐడి అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ లో కొత్త పీడిఎఫ్ వచ్చింది కదా. ఈ కొత్త పీడిఎఫ్ లో లేని పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేటటువంటి పీడిఎఫ్ లో లేని పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఆ లేని పాయింట్లు ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇది మీకు ఈ రోజు ఇచ్చేటటువంటి టాస్క్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ లేవు, మనం ప్లాన్ లో చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ ఇక్కడ లేవు. ఆ పాయింట్స్ ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు మీకు ఈ టాస్క్ ఇస్తున్నానంటే చాలా మంది మిత్రులు ఒక పీడిఎఫ్ పెట్టినా, ఒక మెసేజ్ పెట్టినా చదవకుండా స్కిప్ చేస్తూ ఉంటారన్నమాట. అదొక చెడ్డ అలవాటు. మీకు ఉపయోగపడినా పడకపోయినా దాన్ని ఫస్ట్ పూర్తిగా రీడ్ చేసి తర్వాత పక్కన పడేసేయాలి. ఇదంతా ఎవరు చదువుతారు? మా దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ ఉన్నప్పుడు ఇది అవసరమా అనేటటువంటి భావనలోకి చాలా మంది మిత్రులు వెళుతూ ఉంటారు. తను చెప్పేటటువంటి ప్లాన్ ద్వారా సక్సెస్ లోకి వెళ్తున్నారు కదా, మాకు ఐడియాలు వస్తున్నాయి కదా, కొత్తగా దీన్ని ఎందుకు మనం ఫాలో అవ్వాలి అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది, అందరిలో కాదు, కొంతమందిలో ఉంటుంది. మనం అప్డేట్ అవుతూ మన టీంని అప్డేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే మనకి సక్సెస్ అనేది త్వరగా వస్తుంది మిత్రులారా. ఈ ప్లాన్ ని ప్రతి ఒక్కళ్ళు చదవండి. చదివిన తర్వాత మీరు దీంట్లో ఏవైతే లేవో పాయింట్లు, ఆ పాయింట్లని మీరు నోట్ చేసి పెట్టుకోండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, కొత్తగా మనకు వచ్చినటువంటి ప్లాన్ లో ఇక్కడ చూడండి, టీమ్ మ్యాచింగ్ బోనస్ కింద ఏడిఎంఎస్ ఈపే ద్వారా ఏ ట్రాన్సాక్షన్స్ మనం జరిపితే ఎంతెంత పర్సంటేజ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపించాను. చూడండి మిత్రులారా, మీరు ప్లాన్ చెప్పేటప్పుడు పర్సంటేజ్ విషయంలో ఏదేది ఎంత వస్తుంది, అదే విధంగా అది ఎప్పుడు మనకు వస్తుంది అనేటటువంటి విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ పూర్తిగా పొందుపరచడం జరిగింది.
ఒక్కసారి చదివి వినిపిస్తాను చూడండి. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 4% క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్, మనం కరెంట్ బిల్ కనుక కట్టినట్టయితే 1% అనేది రీబ్యాక్ రావటం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ బిల్ కడితే 1% రీబ్యాక్ రావటం జరుగుతుంది. ఇట్లయితే అది ఏ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, దాని నెంబర్ కొట్టి మనం పే చేసేయచ్చు. ఇన్సూరెన్స్ కనుక మీరు పే చేసినట్టయితే 1% వెనక్కి రావటం జరుగుతుంది. అదే చేయటం ద్వారా 1% అనేది మీకు వెనక్కి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నెట్ బిల్ అనేది కట్టడం ద్వారా 1% అనేది మీకు వెనక్కి రావటం జరుగుతుంది. బస్ బుకింగ్స్, మనకి ట్రావెల్స్ లో బస్సులు బుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే, అలా బుక్ చేసుకున్నట్లయితే 8% అనేది క్యాష్ బ్యాక్ అనేది మనకు రావటం జరుగుతుంది ఆ టికెట్ కాస్ట్ లో. అదేవిధంగా క్యాబ్ బుకింగ్, మీకు సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా క్యాబ్స్ ఆడుతూ ఉంటారు, హైదరాబాద్, వైజాగ్, ఇట్లా బెంగళూరు, ఇలాంటి వాళ్ళ కోసం క్యాబ్ కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే 10% అనేది వెనక్కి రావటం జరుగుతుంది. అదేవిధంగా హోటల్ బుకింగ్స్, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హోటల్స్ ని బుక్ చేసుకుంటే మనకి 10% అనేది వెనక్కి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లైట్ ఛార్జెస్ మీద ఒక్కొక్క కంపెనీని బట్టి, అంటే ఇప్పుడు ఎయిర్ ఏషియా, ఇండిగో ఇలా ఉన్నాయి కదా కంపెనీలు, ఒక్కొక్క కంపెనీని బట్టి 1 to 5% అనేది మనకి క్యాష్ బ్యాక్ అనేది రావటం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటికీ సంబంధించి క్యాష్ బ్యాక్లు వస్తున్నాయి కదా, ఎప్పుడు వస్తాయి అని అంటే కింద క్లియర్ గా మెన్షన్ చేయటం జరిగింది. మొబైల్ మరియు డిటిహెచ్ ఈ రెండు రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకి వెంటనే క్యాష్ బ్యాక్ అనేది ఆన్ ది స్పాట్ లో స్క్రీన్ మీద కనపడిద్ది, మనకి మన వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మిగతా వాటన్నిటి మీద వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. అకౌంట్ అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కాదు సార్. ఓకే, యూజర్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని మన దాంట్లో ఉంటుంది. మీ పేరు మీద ఆ బ్యాలెన్స్ అంతా కూడాను ఉంటుంది. అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇక్కడ క్యాష్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా ఇవ్వదు కంపెనీ. యూజర్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని మనకి పైన ఏదైతే kailasbazar.com లో వెంటనే మన ఐడి ఓపెన్ చేసిన వెంటనే పైన డిస్ప్లే అవుతుంది. ఆ బ్యాలెన్స్ లో ఈ బ్యాలెన్స్ మొత్తం యాడ్ అవుతుంది అన్నమాట. వాటిని మనం నెక్స్ట్ రీఛార్జెస్ కానీ నెక్స్ట్ టైం మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో దాంట్లో నుంచి ఇది మైనస్ అవటం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మీరు జరిపినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ ద్వారా ఒక 2,000 రూపాయలు మీకు ఆ వ్యాలెట్ లోకి రావటం జరిగింది. 2,000 రూపాయలు వ్యాలెట్ లోకి రావటం జరిగింది. ఆ 2,000 రూపాయలు ఎప్పుడైతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫెసిలిటీ మీరు వాడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి 2,000 రూపాయలు మైనస్ అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి 2,000 రూపాయలు ఆన్ ది స్పాట్ మైనస్ అయిపోతాయి. ఓకే సార్, మిగతా అమౌంట్ ని మాత్రమే అది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, క్లియర్? ఇదొకటి సార్. దీని గురించి మనం పూర్తిగా జనాలకి తెలియచెప్పాలి సార్. ఎందుకనంటే మన కంపెనీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు, మీరు ఈ బిజినెస్ చేస్తే ఈ ఉపయోగాలు మా బిజినెస్ లో ఉన్నాయి. మీరు జస్ట్ మన కంపెనీ కస్టమర్ అయితే చాలు, ఒక్క 16,000 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కట్టుకుంటే చాలు, లేదా మన కంపెనీ ఒక్క వెహికల్ ని మీరు తీసుకుంటే చాలు, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు లైఫ్ లాంగ్ పొందొచ్చు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియచెప్పాలి మనం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్ రోడ్ వచ్చేసాయి, అన్నీ వస్తున్నాయి, ఎక్కడా కూడా డీవియేషన్ అనేది లేదు.
కంపెనీ ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడుగులేస్తూ ఎక్కడ కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఇతరులకు మీరు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నారో వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు తెలియచెప్పాలి. అప్పుడు 100% యు ఆర్ ఏ గుడ్ లీడర్. వాళ్ళు ఎటువంటి ప్రశ్న దీని విషయంలో వేసినా గానీ మీ దగ్గర సమాధానం ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి kailasbazaar.com లో ఇంకొక 5 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఫుడ్ బుకింగ్, మూవీ బుకింగ్, అదేవిధంగా హోటల్ బుకింగ్స్, మనకి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటే హోటల్ బుకింగ్స్, అదేవిధంగా మనకి షాపింగ్, నెక్స్ట్ ప్రొడక్ట్స్, ఇలాంటి 5 రకాల సర్వీసెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసి మాట్లాడుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ADMS-CPని హైలైట్ చేసి చెప్పండి. మీరు చెప్పేటటువంటి ప్లాన్స్ లో ఇది కొంచెం హైలైట్ చేసి చెప్పండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది, డైలీ ఉపయోగపడేటటువంటి విషయం ఇది. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను మొదటగా చెప్పినటువంటి దాని ప్రకారం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పేటప్పుడు అతని మైండ్ లో తిరిగేటటువంటి 2 ప్రశ్నలు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి కంపెనీ ఇస్తుంది, ఎలా ఇస్తుంది, అసలు ఇంత డబ్బులు ఎలా ఇస్తుంది, ఒక్క రోజుకి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అవుతుంది, ఈ విధంగా ఇవ్వాలంటే ఒక్క రోజుకే 1 కోటి, 1.5, 2 కోట్లు అలా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, ఎలా ఈ కంపెనీ రొటేషన్ చేసి ఇవ్వగలుగుతుంది అనే ప్రశ్న జనాల మెదడులో బాగా మెదులుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో ఉన్న పీపుల్లో 50% పీపుల్ ఏదో ఒక దాంట్లో ఏలు పెట్టి తీసిన వాళ్ళే. ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లోనో, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లోనో ఎక్కడో ఒక చోట వేలు పెట్టి షాక్ కొట్టిన వాళ్ళే ఈ సొసైటీలో ఉన్నారు మనకి. మరి అటువంటి షాక్ కొట్టిన వాళ్ళు మన మాట విని మన కంపెనీలోకి వచ్చి పని చేయాలంటే మరి ఎలా చెప్పాలి వాళ్ళకి, ఎక్కడి నుంచి ఈ మనీ జనరేట్ అవుతుంది అనే విషయాన్ని ఎలా చెప్పాలి వాళ్ళకి? డైలీ డబ్బులు ఇచ్చేస్తుంది కదా, 24 hours లో మీరు బిజినెస్ చేస్తే 24 hours లో బిజినెస్ డబ్బులు ఇచ్చేస్తుంది కదా, ఎలా ఇస్తుంది, ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు రాబోయే రోజుల్లో స్పాట్ పేమెంట్ అంటున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ఐడి యాక్టివేషన్ అయితే వెంటనే మీ అకౌంట్ కి మొబైల్ కి మెసేజ్ వచ్చేస్తుంది డబ్బులు పడ్డాయి అనేసి, ఆన్ ది స్పాట్. మరి స్పాట్ పేమెంట్ అంటున్నారు కదా, ఎక్కడి నుంచి మనీ రొటేషన్ అవుతుంది అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఉంటుంది. మన ఈ జూమ్ సెషన్ లో ఉన్నటువంటి చాలా మంది మిత్రులకు కూడా ఈ డౌట్ ఉంటుంది. సార్ ఒక్కటే ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒక్కటే సార్ గుర్తుపెట్టుకోండి, మనం చేసేది వ్యాపారం. ఒక వస్తువుని తయారు చేసి అమ్మేటప్పుడు తయారీ ధర 50 రూపాయలు ఉంటే దాని యొక్క అమ్మకపు ధర 100 రూపాయలు ఉంటుంది. అంటే వస్తువు తయారు చేసేటప్పటికి అయ్యేటటువంటి ఖర్చు, ముడి ఖర్చు 50 రూపాయలు ఉంటుంది. అది పూర్తి రూపం దాల్చేలోపు 50 రూపాయలు అయితే దాన్ని ధర వచ్చేలేక 100 రూపాయలు నిర్ణయించడం జరుగుతుంది కంపెనీ. మరి ఈ మిగతా 50 రూపాయలు దేనికి సంబంధించి వాడతారు? ఇది పెద్ద ప్రశ్న. ఈ మిగతా 50 రూపాయలు దేనికి వాడతారు? ఇది మార్కెటింగ్ కోసం వాడేటటువంటి మార్జిన్. ఈ 50 రూపాయలు అనేది మార్కెటింగ్ కోసం వాడేటటువంటి మార్జిన్ అన్నమాట. ఎలా జరుగుతుందంటే సార్, ఒక వస్తువు ఫ్యాక్టరీలో తయారయ్యి పూర్తిగా మీ దగ్గరకు వచ్చే లోపు కొన్ని చేతులు మారాల్సి ఉంటుంది. ఆ చేతులు మారే క్రమంలో ఒక్కొక్కడు ఊరకనే చేతులు మారుస్తాడా? వాడి పర్సంటేజ్ వాడుకుంటేనే కదా చేతులు మార్చేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డీలర్ ఉన్నాడు. ఆ డీలర్ నుంచి వస్తువు బయటకు కస్టమర్ చేతిలోకి వెళ్ళాలి అని అంటే మరి అతనికి ఎంతో కొంత లాభం ఉంటేనే కదా
అతను షోరూమ్ పెట్టి షోరూమ్ ని మెయింటైన్ చేస్తూ మనుషులను పెట్టుకొని వర్కర్స్ ని పెట్టుకొని అవన్నీ అతను మెయింటైన్ చేసుకోవాలంటే అతనికి ఎంతో కొంత మార్జిన్ అనేది ఉండాలి, ప్రాఫిట్ అనేది ఉండాలి. అలా ఒక వెహికల్ నమ్మితే 10% ప్రాఫిట్ అనేది డీలర్ కి వెళ్ళింది అనుకుందాం. కొన్ని కంపెనీస్ లో 30% ప్రాఫిట్ కూడా వెళుతుంది డీలర్ కి. ఓకేనా? మిగతా 20% అమౌంట్ అనేది యాడ్స్ రూపంలో ఖర్చు పెడుతూ ఉంటుంది కంపెనీ. సెలబ్రిటీలకి, నెక్స్ట్ పేపర్ యాడ్స్ కి, నెక్స్ట్ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి యాడ్స్ కి, ప్రతి దానికి కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ మిగతా 50 రూపాయలు అనేది ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు, మిగతా ఇతర ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటికీ 50 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటుంది. దాన్ని కూడా కస్టమర్ దగ్గర నుంచే తీసుకోవడం జరుగుతుంది కంపెనీ. అయితే ఇక్కడ మన ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళల్లో కొంతమంది వ్యక్తులు మాత్రమే మన దగ్గర ఉంటారు, పూర్తి స్థాయిలో ఉండరన్నమాట. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉంటారు. మధ్యలో రెండు చెక్ పాయింట్లు ఉంటాయి మనకి. ఒకటి C&F ఏజెంట్, 2 షోరూమ్. C&F ఏజెంట్ 10% తీసుకున్న వెహికల్ మార్జిన్ లో నుంచి, షోరూమ్ పర్సన్ 10% వెహికల్ మార్జిన్ లో నుంచి తీసుకున్న మిగతా 30% అమౌంట్ అనేది ఒక వెహికల్ ని సేల్ చేస్తే కంపెనీకి వచ్చేటటువంటి లాభం. ఆ 30% లో ఒక 10% కంపెనీ ఉంచుకున్న మిగతా 20% ని మనకి పంచడం జరుగుతుంది, మనకి డబ్బులు జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మొదటిది వెహికల్ సేల్ చేస్తే వచ్చేటటువంటి డబ్బుల్ని ఏదైతే సెలబ్రిటీలకి, యాడ్స్ కి, ఈ పబ్లిసిటీకి ఉపయోగిస్తారో ఆ డబ్బుల్ని మనకి కమిషన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలేకి ఇక్కడ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా కంపెనీ మిమ్మల్ని నిర్ణయించుకుంది. గుర్తుపెట్టుకోండి సార్, కంపెనీ మిమ్మల్ని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా నిర్ణయించడం జరిగిందనమాట. అంటే మీకు ఒక వెహికల్ అమ్మేటటువంటి హక్కు అనేది కంపెనీ ఇవ్వటం జరిగింది. మరి షోరూమ్ వాళ్ళు బయట, ఇప్పుడు హీరో హోండా షోరూమ్ ఉంది, ఒక బైక్ నమ్మితే వచ్చేటటువంటి పర్సంటేజ్ అక్కడ అతనికి 15%, 20% ఉందనుకో, మరి మన కంపెనీలో మనం ఒక వెహికల్ ని సేల్ చేస్తే అక్కడ షోరూమ్ ఓనర్ కి 10% ఇస్తుంది కదా. మరి మిగతా డబ్బులు మనం కూడా ఆ వెహికల్ ని అమ్మటంలో పార్ట్ అండ్ పార్సల్ అయ్యాం కాబట్టి అందులో నుంచి కొంత అమౌంట్ కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కంపెనీకి డబ్బులు జనరేట్ అయిన దాని మీద మనకి కమిషన్స్ ఇస్తూ ఉంది. నెక్స్ట్ వన్, మనం కట్టేటటువంటి అడ్వాన్స్ బుకింగ్ 16,000 రూపాయలు ఉన్నాయి కదా. ఈ 16,000 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ అనేది కంపెనీ యాడ్స్ కి ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఇవి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఒక వెహికల్ నమ్మటం ద్వారా కంపెనీకి వచ్చేటటువంటి లాభాన్ని మనకి షేర్ చేస్తుంది. అక్కడ ఎంత మిగిలింది? 20%, 25% అక్కడ మిగిలింది ఒక వెహికల్ సేల్ అవ్వటం ద్వారా. ఇక్కడ మనమేం చేస్తున్నాం? వెహికల్ ని 3 పద్ధతుల్లో సేల్ చేస్తున్నాం. మొదటిది పూర్తి డబ్బులు పెట్టి వెహికల్ ని కొనటం. అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ 3 పద్ధతులు అనేవి: క్యాష్ పేమెంట్ చేసి మీకు నచ్చిన బండి కొనడం. ఉదాహరణకు 80,000 నుండి 1,50,000 వరకు మన దగ్గర బళ్ళు ఉన్నాయి. వాటిల్లో మీరు ఏదో ఒక బండిని డబ్బులు పూర్తిగా చెల్లించి మీరు కొనుక్కోవటం మొదటి పద్ధతి. రెండవ పద్ధతి లోన్ ద్వారా, అంటే ఈఎంఐ పద్ధతిలో మీరు బండిని బుక్ చేసి కొనుక్కోవటం. మూడవ పద్ధతి పర్చేజ్ ఆర్డర్, అంటే అడ్వాన్స్ బుకింగ్ అంటాం దీన్ని. 16,000 పేమెంట్ చేసి కంపెనీకి అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోవటం అన్నమాట. ఈ 3 పద్ధతుల ద్వారా ఏ పద్ధతి ద్వారా మీరు బండి కొన్నా కానీ, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ పద్ధతి ద్వారా మీరు బండి కొన్నా కానీ ఇప్పుడు మనం కట్టేటటువంటి ఈ 16,000 రూపాయల డబ్బులు కంపెనీకి లాభం వచ్చేదా కాదా ఇక్కడ మీరు గుర్తించండి. అంటే
వెహికల్ ని మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు తీసుకున్నా గానీ దాని మీద వచ్చేటటువంటి లాభం అనేది ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ రూపంలో మనం కడుతున్నాం, కంపెనీకి ముందే కడుతున్నాం. సో ఆ కట్టేటటువంటి 16,000 రూపాయలు కంపెనీకి వచ్చేటటువంటి లాభం, ఒక వెహికల్ సేల్ చేస్తే వచ్చేటటువంటి లాభం. ఆ లాభాన్ని మనం ఏం చేస్తున్నాం, పర్చేజ్ ఆర్డర్ రూపంలో ముందుగానే పే చేస్తున్నాం కంపెనీకి. వాటిని ఇక్కడ మీకు ఆన్ ది స్పాట్ పేమెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ 16,000 కట్టించుకొని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని కంపెనీ రన్ చేయటం లేదు. జాగ్రత్తగా గుర్తించండి ఈ విషయాన్ని. ఒక వెహికల్ అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది, ఆ లాభాన్ని మనకి పంచుతుంది. అయితే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ రూపంలో మనం కట్టేటటువంటి 16,000 ఒక వెహికల్ ని సేల్ చేస్తే వచ్చేటటువంటి లాభం కంపెనీకి. అది ఆ లాభాన్ని మనం ముందుగానే కట్టేస్తున్నాం కంపెనీకి. అంటే ఒక వెహికల్ సేల్ జరగకుండానే ఇక్కడ బిజినెస్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. గుర్తించండి, అశోక్ గారు ఈ సిస్టమ్ ని అద్భుతంగా డిజైన్ చేశారని మన మిత్రులు అంటూనే ఉన్నారు, కానీ ఎలా డిజైన్ చేశారు, ఎలా డబ్బులు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఈ విధంగా కంపెనీకి వచ్చేటటువంటి లాభాన్ని మనం పర్చేజ్ ఆర్డర్ రూపంలో ముందుగానే కడుతున్నాం కాబట్టి ఆ డబ్బుల్ని మనకి ఇచ్చేస్తుంది ఆన్ ది స్పాట్. కాబట్టి ఇక్కడ కంపెనీకి లాభం ఉందా, నష్టం ఉందా? ఒక్క విషయం గుర్తించండి మిత్రులారా, ఒక వెహికల్ సేల్ చేస్తే కంపెనీకి ఒక 30% లాభం వస్తుంది. అంటే లక్షలో 30,000 రూపాయలు లాభం వస్తుంది ఒక వెహికల్ ని సేల్ చేస్తే. ఆ 30,000 రూపాయల లాభాన్ని మొత్తం మనకి కంపెనీ పంచటం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆ మొత్తాన్ని మనకి పంచటం లేదు, కొంత మాత్రమే పంచుతుంది. ఒక 10% మార్జిన్ ని కంపెనీ ఉంచుకుంటుంది. ఆ కొంత మొత్తాన్ని మనం ముందుగానే చెల్లించేస్తున్నాం. ఇక్కడ కంపెనీకి ముందుగానే చెల్లించేస్తున్నాం. అంటే ఇక్కడ కంపెనీకి లాభం లేదు, నష్టం లేదు. ఇక్కడ కట్టేటటువంటి 16,000 రూపాయలు కంపెనీకి వచ్చేటటువంటి మార్జిన్ లోని అమౌంట్, అది లాభంలోని అమౌంట్. అది ఆ అమౌంట్ ని మనం ఆన్ ది స్పాట్ మనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి మిత్రులారా, చాలా మంది ఇంత డబ్బులు ఈ కంపెనీ ఇస్తుంది, ఎక్కువ రోజులు నిలవదు అనేటటువంటి విషయాన్ని చాలా మంది అంటుంటే నాకు బాధేస్తుంది. ఎందుకనంటే వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒక టాప్ ఎకనామిక్స్ స్టూడెంట్ గా, కాలేజీ టాపర్ గా నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఇది మిత్రులారా. ఏదైతే కంపెనీకి లాభం వస్తుందో ఆ లాభంలో నుంచి కొంత మాత్రమే మనకి ఇస్తుంది మిత్రులారా. మనం ఎప్పుడైతే వెహికల్ సేల్ చేస్తామో ఆ మిగతా లాభం ఉందో చూసారా, అది కంపెనీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక వెహికల్ ని నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా పర్చేజ్ ఆర్డర్ ముందుగానే కడుతున్నావు కాబట్టి రొటేషన్ అయిపోతుంది. అక్కడ కంపెనీకి లాభం లేదు, నష్టం లేదు నువ్వు పర్చేజ్ ఆర్డర్ కట్టడం వల్ల. కానీ కంపెనీకి లాభం ఎప్పుడు వస్తుందంటే వెహికల్ ని నువ్వు తీసుకున్నప్పుడు కంపెనీకి లాభం వస్తుంది. కంపెనీకి మిగిలే మార్జిన్ ఎక్కడ ఉంటుందంటే నువ్వు ఒక వెహికల్ ని సేల్ చేసినప్పుడు వచ్చేటటువంటి డబ్బులు కంపెనీకి మార్జిన్ మిగులుతుంది. ఇక్కడ మనం కట్టేటటువంటి పర్చేజ్ ఆర్డర్ ద్వారానే ఇక్కడ రొటేషన్ అనేది జరిగిపోతుంది. కమిషన్ రొటేషన్ అనేది మనకి ఇచ్చేటటువంటి డబ్బులు అనేవి అక్కడి నుంచి జనరేట్ అయి వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా కంపెనీకి ఎటువంటి నష్టము లేదు. ఈ సిస్టమ్ ఎంత కాలం ఉన్నా కానీ రన్ అవుతూనే ఉంటుంది. నువ్వు పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటే ఆ డబ్బుల్లో నుంచి ఇచ్చేస్తుంది నీ కమిషన్. అంటే కంపెనీకి వచ్చే లాభంలో డబ్బులు నువ్వు ముందుగానే పే చేస్తున్నావు కాబట్టి ఆ డబ్బుల్ని రొటేషన్ చేసేస్తుంది. నువ్వు ఒకవేళ వెహికల్కి షోరూమ్కి వెళ్ళి వెహికల్ తీసుకున్నావు అనుకో, కంపెనీకి అదనపు లాభం వస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ విషయం మీకు పూర్తిగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ విషయం మీరు వెళ్ళి ఫీల్డ్ వర్క్ లో చెప్పేటప్పుడు
ఈ డబ్బుల్ని ఎలా మనకి ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలియచెప్పండి మిత్రులారా. వాళ్ళు ఏమని ఊహించుకుంటున్నారంటే, మనం 16,000 కడుతున్నాం కదా, ఇక్కడ అసలు వెహికల్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, తొండం లేదు, ఏమీ లేదు, మన దగ్గర నుంచి 16,000 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆ 16,000 రూపాయల్లో నుంచి కమిషన్ ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చాలా మంది మిత్రులు ప్రస్తావిస్తున్నారు. మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు, మార్కెటింగ్ మీద పూర్తి జ్ఞానం లేని వాళ్ళు ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు తెలియచెప్పండి మిత్రులారా. కంపెనీకి వచ్చే లాభాన్ని మనం ముందుగానే కడుతున్నాము, దాంట్లో నుంచే మనకి కమిషన్ రూపంలో ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి పూర్తిగా తెలియచెప్పండి. అక్కడ వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు ఏదైతే ఆలోచనలో ఉన్నారో, ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చేసి 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 ప్రతిదీ కూడాను అలానే ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. ఏ బిజినెస్ వచ్చినా గానీ దానికే లింకప్ చేసుకుంటున్నారు వాళ్ళ ఆలోచనల్ని. ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ ని మనం మార్చండి. ఇక ఎవరైతే ఈ విధంగా పూర్తిగా కంపెనీ గురించి తెలుసుకొని ఈ బిజినెస్ లోనికి వస్తాడో అప్పుడు అతనికి నమ్మకం కుదురుతుంది. ఈ కంపెనీ ఈ డబ్బుల్లో నుంచే కమిషన్ జనరేట్ చేసి ఇస్తుంది కాబట్టి మనకు కడితే ఇస్తుంది, లేకపోతే కంపెనీకి నష్టం లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ కంపెనీ 100 సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది, కంపెనీ ఎక్కడికి పోదు. సో ఈ కంపెనీలోకి వచ్చి మనం పని చేసుకుంటే కమిషన్ రూపంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుంది కాబట్టి 100% మనం దీంట్లో పని చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని తను గ్రహిస్తాడు. ఓకే సార్, ఈ రోజు జరిగినటువంటి సెషన్లో నేను చెప్పినటువంటి మాటలు మీ అందరికీ ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.